కృతి. మీ అందరికీ హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాలమానం పార్ట్ 1 వీడియోలో మనం త్రుటి నుండి పుష్కరం వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మన కాలమానం గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మన మహర్షులు మనకు తెలియజేసిన ప్రకారం 4 యుగాలు ఉన్నాయి. అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ అవతారాలు కృతయుగంలో జరిగితే, త్రేతాయుగంలో రామావతారము, ద్వాపర యుగంలో కృష్ణావతారము జరిగిన విషయం తెలిసిందేగా. చివరిది 4వది అయిన కలియుగం ఇప్పుడు జరుగుతుంది. ప్రతి యుగానికి కూడా ఒక కాల పరిమితి అంటే టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. కలియుగం యొక్క కాల పరిమితి 4,32,000 మానవ సంవత్సరాలు. కలియుగానికి సరిగ్గా రెండింతలు ద్వాపర యుగం. ఇది 8,64,000 మానవ సంవత్సరాలు. అదేవిధంగా కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం. ఇది 12,96,000 మానవ సంవత్సరాలు. అలాగే కలియుగానికి 4 రెట్లు కృతయుగం. ఇది 17,28,000 మానవ సంవత్సరాలు. ఇప్పుడు ఈ 4 యుగాల కాలాన్ని కలిపితే ఒక్క మహాయుగం అంటారు. అంటే 43,20,000 సంవత్సరాలన్నమాట. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే. ఈ మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు అంటే ఎంతో తెలుసా? ఒక్క మహాయుగం = 43,20,000 × 1000 అంటే 432 కోట్ల సంవత్సరాలు. అవాక్కయ్యారా? ఇది బ్రహ్మదేవుడికి జస్ట్ హాఫ్ డే మాత్రమే. ఇలాంటి మహాయుగాలు మరో 1000 గడిస్తే ఒక రాత్రి. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు గడవాలంటే 432 + 432 = 864 crores హ్యూమన్ ఇయర్స్ అవ్వాలన్నమాట. భగవద్గీతలోని 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగంలోని 17వ శ్లోకం ప్రకారం సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్రవిదో జనాః. ఈ శ్లోక ప్రమాణం ప్రకారం 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మదేవుడికి ఒక పగలు అని, అంతేకాలము ఒక రాత్రి అని గీతాచార్యుడే స్పష్టంగా చెప్తున్నాడు. బ్రహ్మదేవుని యొక్క ఒక్క పగలుకి 432 కోట్ల సంవత్సరాలు అని చెప్పాను కదా. దీనిని కల్పం అంటారు. ఇవి మొత్తం 18. అవి కూర్మ, మత్స్య, శ్వేతవరాహ, నృసింహ, వామన, స్కంద, రామ, భాగవత, మార్కండేయ, భవిష్య, లింగ, బ్రహ్మాండ, అగ్ని, వాయు, పద్మ, శివ, విష్ణు, బ్రాహ్మీ కల్పాలు. ఇప్పుడు జరుగుతున్నది శ్వేతవరాహ కల్పం. మనం పూజలో సంకల్పం చెప్పుకుంటాం కదా, అందులో శ్వేతవరాహ కల్పే అంటాం చూసారా? అదే ఇది. ప్రతి కల్పంలో కూడా 14 మన్వంతరాలు ఉంటాయి. బ్రహ్మదేవుని ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఇందులో 50 సంవత్సరాలు గడిచిపోయి 51వ సంవత్సరం జరుగుతుందట. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలని పరా అంటారు. అందుకే సంకల్పంలో అద్యద్బ్రహ్మణః ద్వితీయ పరార్ధే అని చదువుతాము. మనకు 360 రోజులు గడిస్తే ఒక సంవత్సరం అవుతుంది కదా. దేవతలకు ఒక రోజు. మనకు 360 సంవత్సరాలు గడిస్తే దేవతలకు ఒక సంవత్సరం. ఇదండి మహర్షులు మనకు అందించిన కాలమానం. ఇది మన సనాతన ధర్మం. ఇది మన సంస్కృతి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు తెలుగువారం అంతా తెలుగులోనే మాట్లాడుకుందాం. నమస్తే.